ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా లక్ష డప్పులకు వేల గొంతులకు మద్దతు అన్నారు. ఆర్ఎస్పీ లాంటి కావచ్చు. వచ్చి ఆర్ఎస్పీ సార్ అనౌన్స్మెంట్ చేసిండు, డప్పు కూడా వాయించిండు మా అలంపూర్లో మొన్న. నిన్న నేను మన రంగదంపల్లి చౌరస్తాలో అంబేద్కర్ సార్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ ఉంటే నేను కూడా గెస్ట్కి వెళ్తే అక్కడ సార్ మన మాజీ మినిస్టర్ గారు హరీష్ రావు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఖచ్చితంగా అది చేస్తాము అని అన్నారు. 2 సార్లు వాళ్ళు అధికారంలో ఉండి చేస్తే ఈ సమాజం వాళ్ళ వైపు ఉండు, కానీ వాళ్ళు కూడా విస్మరించుకున్నారు. అంటే ప్రతిసారి మీకు మళ్ళీ చెప్తున్న తమ్ముడు మంచిగా, అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఎన్నికలు రాగానే మేము వర్గీకరణ చేస్తాం. ప్రతి పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతుంది, కానీ చెయ్యరు, మర్చిపోతారు. ఇప్పుడు చేవెల్లో కూడా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని ఒక సభనే పెట్టారు కదా కాంగ్రెస్ పార్టీ నుండి. వర్గీకరణకు పూర్తిగా మేము మద్దతు అన్నారు, కానీ ఎందుకు కావట్లేదు మరి? అంటే రాజకీయం కోసం వాడుకోవడానికే కదా. ఒకప్పుడు బీజేపీ కూడా 100 రోజుల్లో వర్గీకరణ అన్నది. 2022లో కూడా ఎంఆర్పిఎస్ కార్యకర్తలను బీజేపీ వాళ్ళు దాడి చేసినారు. ఎక్కడ? సికింద్రాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తే మన వాళ్ళు నిరసన చేస్తే అదే సభలో కొట్టినారు. కానీ అదే సభకు 1-2 సంవత్సరాల తర్వాత కృష్ణన్న ప్రయత్నం చేసి ఖచ్చితంగా మాది సమస్యను విన్నవించాలని ఏ సభలో అయితే అగౌరవపరచబడ్డారో అదే ప్లేస్లో అక్కడికే మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి నేను వర్గీకరణ సపోర్ట్గా ఉంటాం, ఒక చట్టబద్ధత చేస్తామని ఒక హామీ ఇచ్చినారు. ఈ దేశంలో ప్రధానమంత్రికి మించిన శక్తి ఏముంటుంది? వాళ్ళే ఇప్పుడు దాన్ని ఆ ప్రక్రియను ముందుకు కొనసాగిస్తున్నారు. అవుతుంది ఇది, అది తమ్ముడు, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అంతా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు, ఆలోచన చేయకుండా. మరి ఇప్పుడు చివరికి వచ్చింది కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లెక్కనే పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేటప్పుడు పెప్పర్ స్ప్రే బ్యాచ్ ఉంది కదా, లగడపాటి రాజగోపాల్ కానీ ఇంకా కొంతమంది ఆంధ్రకెళ్ళి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న మీద, మదియాష్కి గౌడ్ అన్న మీద, పాపం మంద జగన్నాథం అన్న మీద ఇంకా చాలా మంది కూడా దాడి చేసి వాళ్ళు స్ప్రే కొట్టినారు కదా. చివరికి ఇది కూడా అట్లనే ఉన్నది, అట్లాంటి బ్యాచే ఉన్నది. ఇప్పుడు ఓ రకంగా తెలంగాణ ఉద్యమ చరిత్రనే ఎవరు పెప్పర్ స్ప్రే కొట్టే బ్యాచ్ అంటే ఎవరు ఆ బ్యాచ్? మీరు పేరు చెప్తే వివేక్ వాళ్ళ ఇంట్లో 3 ఉన్నారు. వాళ్ళంతా అంటే వ్యతిరేకించే వాళ్ళందరూ పెప్పర్ స్ప్రే బ్యాచ్. ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ కూడా పెప్పర్ స్ప్రే బ్యాచ్. అంటే మాలలు దీన్ని వ్యతిరేకిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అయితే మాదిగలు అందరిని అనట్లేదని ఫస్టే చెప్పిన నేను. అంటే మాలల్లో సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఎందుకు లేరు? ఉన్నారు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే మనము రోడ్ల మీద కృష్ణ వర్గీకరణ ఎవరి కోసమన్నా ఈ పోరాటం కేవలం మాలల నుంచి విముక్తి పొందడానికి కోసమే, మాదిగల కోసమేనా? మిగిలిన 57 ఉపకులాల వ్యక్తుల కోసమా, ఆ కులాల కోసమా, లేదంటే మాదిగల కోసమా, ఒక కులం కోసమేనా? అంటే మాల్లో ఉన్నటువంటి ఉపకులాలు అందరి కోసం. మరి ఇన్ని సభల సమావేశాల్లో మాట్లాడి మందకృష్ణ అన్న ఎంతసేపు మా మాదిగ జాతి అన్యాయం గురి కాబడ్డది, మా మాదిగ జాతి మేమే అన్యాయానికి గురి అయినామని అంటున్నాడు తప్ప ఉపకులాల గురించి మాట్లాడిన దాఖలాలు కానీ సందర్భాలు కానీ ఎక్కడ లేవు. చాలా చోట్ల ఉన్నాయి, మీకు ఎవిడెన్స్ కావాలంటే చూపిస్తా. చాలా చోట్ల ఉన్నాయి ఆ సభలను కూడా. ఇప్పుడు ఉదాహరణకు బైండ్లా ఉన్నారు, బైండ్ల వాళ్ళు 1000 మంది, ఉదాహరణకు 1000 జమిడికలు వర్గీకరణకు మద్దతుగా మేము సైతమని వస్తున్నారు. చిందు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక చిందు హక్కుల పోరాట సమితి ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. డక్కలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా సభలలో ఇన్వాల్వ్ అయ్యి వర్గీకరణ అయితే మాకు కూడా చివరి వరకు రాజకీయ ప్రతిఫలాలు కానీ అన్ని రకాలుగా అయితే కానీ చాలా సందర్భాల్లో ఉన్నారు. కానీ మాదిగా నుండి స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒకప్పుడు గౌరవించబడ్డ సందర్భాలు ఉన్నాయా? లేవు కదా. వాళ్ళందరిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరితోటి స్టార్ట్ అయింది. మాదిగా అనే పదం ఉండడం వల్ల అట్లా అనుకుంటున్నారు తప్ప దాని వెనకాల ఉపకులాలు కూడా బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే మొన్న ఉదాహరణకు ఠాగూర్ ఆడిటోరియంలో మేధావుల సదస్సు జరిగింది. డాక్టర్ గజవేల్ ఈశ్వర్ అన్న అని ప్రొఫెసర్ అన్న మాట్లాడు డైరెక్ట్. నాకు ప్రొఫెసర్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఒక మాదిగా పోటీకి వచ్చినారు. మాదిగా పోటీకి వస్తే నేను ఇద్దరం సేమ్ మార్కులతో ఉన్నాం, మరి ఎవరన్నా ఒకరు విత్డ్రా కావాలి కదా, ఏంది పరిస్థితి అంటే మాదిగా వాళ్ళం మనం కొంచెం కడుపు నిండి ఉన్నాం, మన తమ్ముళ్లకు కొంచెం డొక్కలేండి ఉన్నాయి, కాబట్టి మనం వెనక్కి తగ్గిపోవడమే మంచిదని చెప్పి ఈ పోస్ట్ ఈశ్వర్కే కావాలి, ఈశ్వరన్నకు వస్తే బాగుంటుందని చెప్పి కాసిమన్నకు ఒక సూచన చేస్తే కాసిమన్న నేతృత్వంలో ఇది జరిగింది. మాదిగా వెనక్కి పోయి ఒక చిందు అన్న, మాదిగా సబ్ క్యాస్ట్ చిందు గజవేల్ ఈశ్వర్ అన్న ప్రొఫెసర్ అయిండు. మరి ఇదే కదా మనకు కావాల్సింది. ఆ ఒక బైన్లా అన్న అయిండు. అట్లా చాలామంది ఉన్నారు ఇట్లా బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు. అట్లా మన గోసంగుల వాళ్ళు ఉన్నారు కొంతమంది,
అట్లా ఇదే దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఇదే, వీళ్ళందరూ బెనిఫిట్ కావాలి. అంటే మళ్ళొక మీ సమాజానికి పాట రూపంలో మంచి సందేశాన్ని ఇచ్చే పాటలు ఏమన్నా ఈ మధ్యలో ఏమన్నా రాసినవి పాడినవి ఏమైనా ఉన్నాయన్నా మీరు? ఉన్నాయి, సమాజం మీద ఉన్నాయి, కుల వ్యవస్థ మీద ఉన్నాయి. ఏది మీ ప్రేక్షకుల కోసం ఒక్కటి వినిపిస్తారా మాకు? తప్పకుండా. అంటే చైతన్యంగా చైతన్య గీతంగా అనుకోవచ్చు దీన్ని. అంటే ప్రకృతి మనకి ఏ విధంగా ఉంటుంది అట్లా అనేది. నింగిలో నిండు సందమామా నిలబడి నిదురనే పోతున్నది, నిలబడి నిదురనే పోతున్నది, పాలకడలి అందాలను చూసెనో, కిలకిలమని నవ్వి పారిపోయెనో, గాలితో ఉయ్యాలలు ఊపినట్టుగా పూలవాన జల్లు నేల మీద పారెనో, ఉడమి తల్లి పురుడోసి పసి మొగ్గల గన్నదో, నింగిలో నిండు చందమామా నిలబడి నిదురనే పోతున్నది, నిలబడి నిదురనే పోతున్నది, నరనరాన వేడెక్కిన నెత్తురు చూసి చల్ నడిచే పోరు బాటకు, నడిచే పోరు బాటకు పోరు పాటమై, నిన్ను నన్ను నడువమని, నిన్ను నన్ను నడువమని, మును ముందుకు సాగమని, నింగిలో నిండు సందమామా నిలబడి నిదురనే పోతున్నది, నిలబడి నిదురనే పోతున్నది. అంటే సమాజాన్ని మనం పోలుస్తూ రాసినటువంటి పాట. ఈ పాట అర్థమైంది, చాలా అద్భుతంగా పాడారు మీరు. అంటే ఒక సందమామ వెలుగులు చూపిస్తున్నది, కానీ మనం ఇంకా వెనకానే పడిపోతున్నాము. నీ కోసం నువ్వు కొట్లాడడానికి చాలామంది అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తోవలో నువ్వు నడువు, నీ హక్కులను నువ్వు సాధించుకో అనే ఉద్దేశంతో చెప్పింది ఇది. ఎట్లుందన్నా మన జాతిలో చైతన్యం వచ్చినట్టేనా? కృష్ణన్న మాదిగలలో ఆల్మోస్ట్ 100% అందరు మాదిగల్లో కాదు, బీసీలలో కూడా ఎస్టీలో కూడా చైతన్యం తీసుకొచ్చిండు అన్న. అంటే ఏ మాట కామాట మనము ఉదాహరణకు ఇందాక నువ్వు ఒక ప్రశ్న అడిగినావు, ఏంది అన్న ఇట్లా సపోర్ట్ చేస్తుండు కదా అని. రాజకీయంగా కృష్ణన్నకు అనేక రకాల అవకాశాలు వచ్చినాయి, చాలా పెద్ద పెద్ద మెయిన్ పేపర్లలో కూడా వచ్చిన సందర్భాలు, అవకాశాలు కూడా వచ్చినాయి, ఆర్థిక అవకాశాలు కూడా వచ్చినాయి, ఆర్థిక అవకాశాలు వచ్చినాయి, రాజకీయ అవకాశాలు వచ్చినాయి, రెండు రకాలుగా వచ్చినాయి. కానీ తాను తలుసుకుంటే ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవు, ఒకవేళ ఈ దేశానికి కూడా రాష్ట్రపతి అవు, అట్లాంటి అవకాశాలు కూడా వచ్చినాయి. అనేక రకాలైనటువంటి వాళ్ళు, అనేక రకాలైనటువంటి పార్టీలు అన్నకు ఆశ చూపినారు. కానీ అన్న ఏ రోజు ఇప్పటికి కూడా చెప్తుండు కదా, నేను సచ్చినా బతికినా నల్ల కండువతోటి ఉంటా, ఇదే కండువతోటి చనిపోతా అని చెప్తున్నాడు. ఇది నల్ల కండువనే. మందకృష్ణ అన్న ఆర్థికంగా బాగా బలపడ్డాడు, వ్యాపారాలు పెట్టుకున్నాడు, వాళ్ళ కుటుంబానికి సెట్ చేసుకున్నాడు, అల్లుడు కొడుకులు కూతుళ్ళు అందరు సెట్ అయిపోయారు, చాలా ఆర్థికంగా బలపడ్డాడు అని అంటారు కదా, వాస్తవమా? 1000 కోట్లు సంపాదించిండు మందకృష్ణ అన్న. వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళని తీసుకొని ఒకసారి అన్న ఉండేటువంటి ఇంటికి తీసుకోవో, నిజంగా ఆస్తులు అంతస్తులు ఉన్నాయా, లేకపోతే నిజంగానే ఎట్లాంటి వ్యవస్థతోటి ఉన్నారు కృష్ణన్న అనేది అర్థమవుతుంది. చాలా నేనంట ప్రజా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళకు ఎందుకు ఆస్తులు ఉండకూడదు, ఎందుకు ఉండొద్దు? నేనంట 1000 కోట్లు ఉన్నా తక్కువనే కృష్ణన్నకు. అంటే 30 సంవత్సరాలు జీవితాన్ని మొత్తం త్యాగం చేసిండు కదా ఈ జాతి కోసము, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, కొంతమంది కులం పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళ కోసము, అందరి కోసం త్యాగం చేసిండు కదా. అట్లాంటప్పుడు ఉంటే తప్పేముంది అని నేనంట. అంటే మీరైతే రాజకీయాలు చేసుకొని మీ రాజకీయ పలుకుబడితోటి 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ కృష్ణన్న సంపాదించుకుండు అని ఒక మాట అయ్యంగానే సంపాదించుకున్నట్ట. అది తప్పు తమ్ముడు. కృష్ణన్న నిజాయితీగానే ఉన్నాడు. మీరు వెళ్ళండి, అన్న ఉండే ఇంటికి వెళ్ళండి, సిగ్నేచర్ స్టూడియో నుండి, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కొడుకులను కూడా ఇంటర్వ్యూ చేయండి. మీకే అర్థమవుతుంది ఎట్లాంటి ఆస్తులు ఉన్నాయి, లేకపోతే ఆదరణ ఉందా, ఆస్తులు ఉన్నాయి అనేది. అది తప్పు, చాలా పెద్ద తప్పు ఇది. దీన్ని యాక్సెప్ట్ చేయరు. నేను చేయను. మీకు రాజకీయాల కోసం చెప్పిన